మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 86వ కీర్తన 5వ వచనము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. దేవుడు మనల్ని క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఎల్లప్పుడూ కూడా ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు. మన ఎడల దేవుడు కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు నెమ్మదిని దేవుడు దయచేస్తాడు. సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రతిదినం దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. ప్రతిదినం దేవుని సరళ మనం మొరపెట్టే వారిగా ఉండాలి. మనకున్న బాధ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. మన జీవితాల్లో అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు, సమృద్ధి దయచేస్తాడు, మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. మనం కూడా దేవుణ్ణి ప్రేమించే వారిగా మనము ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. దేవుని భయభక్తులు మనము కలిగి ఉండాలి. దేవుని బలమైన నమ్మక, విశ్వాసం, మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మన పట్ల దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మొరపెట్టే వారికి కృపాతిశయమును చూపించే దేవుడుగా ఉంటున్నాడు. మనం దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. దేవుని ఆశ్రయించే వారిగా మనము ఉండాలి. దేవుని మీద ఆధారపడే వారిగా ఉన్నట్లయితే దేవుడు ప్రతిదీ కూడా చూచుకునే దేవుడుగా ఉంటున్నాడు. మన పరిస్థితులన్నీ కూడా దేవునికి తెలుసు. మన హృదయ వేదన దేవునికి తెలుసు. దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు దేవుడు బలమును, శక్తిని అనుగ్రహిస్తాడు. మనకున్న బలతలన్నీ కూడా దేవుడు తొలగించి తన యొక్క బలం, శక్తిని అనుగ్రహిస్తాడు. మనపై దేవుడు దయ చూపించే దేవుడుగా ఉంటున్నాడు. వాత్సల్యత, కనికరము చూపించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఎన్నడూ కూడా దేవుడు మరచిపోడు. నిత్యం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉంటున్నాడు. తల్లి మరచిన దేవుడు మనల్ని మరవడు. తండ్రి విడిచిన దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయడు. మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మనకు కావాల్సిన అన్నీ కూడా దేవుడు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలు అయ్యా. నేను క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు నాయన. మాటలు అత్యధికంగా తండ్రి నీ కృపను చూపిస్తున్న దేవుడు నాయన. అయా కనికర, వాత్సల్యత, దయ చూపిస్తున్న దేవుడు నాయన. అయా మాటల ప్రభ నాయన తండ్రి. అయా జాలి కలిగిన దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. మా జీవితాలు అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించేవాడవు నాయన. అయా మిమ్మల్ని పోషించేవాడవు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు. క్షణములు కాపాడే దేవుడు నానికి స్తోత్రాలయ్యా. మాకు సమృద్ధి దయచేవాడు, మేలు చేసే దేవుడు నాయనానికి స్తోత్రాలయ్యా తండ్రి. అయా సహాయము చేయవాడు నానికి వందనాలు. హృదయ వేదన తొలగించి ప్రభా, సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని దయచేసే దేవుడు నానికి స్తోత్రాలు ప్రభా. అయా మేము నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి. ఎన్నిసార్లు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నీ వైపు చూడాలి ప్రభా. నీకు వందనాలయ్యా తండ్రి. అయా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయా మా హృదయ వేదన ప్రభా నాయనను విరిగిన దేవుడో ప్రభా. అయా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. ప్రతి బలతలన్నీ కూడా ప్రభా అయా తొలగించేవాడు నానికి స్తోత్రం. నీ బలం, నీ శక్తిని ప్రభా అయా అనుగ్రహించే దేవుడు నానికి స్తోత్రాలయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా కోసం ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడు నాయన. అయా మేము నీ మాటకు లోబడేవారిగా ఉండాలి ప్రభా. నీ యందు భయభక్తుల జీవితం దయచేయడానికి స్తోత్రాలు ప్రభా నాయన. అయా తనని అత్యధికంగా తను మేము ప్రేమించేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రి మల విధేయత, వినయము నాయన దయచేయడానికి స్తోత్రాలు ప్రభా నాయన. కృప చూపు తండ్రి. యేసయ్యా నీకు వందనాలయ్యా. మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేతాన్ని అనారోగ్యంతో స్వస్థపరచు తండ్రి. అయా ఎవరు ఏ బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు తండ్రి.
వారికి ఉన్న బాధ సమస్యలని తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభా. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన రీతిగా మన పట్ల అద్భుత కార్యములు జరిగిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.